వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగ్ 24 జంపర్ మే బంపర్ డే 3 ఆఫ్ అవర్ లాగా వచ్చింది. సో ముచ్చట ఏంటంటే అందరూ ఫస్ట్ వీడియో పెట్టినాక నాకైతే బాగా మంది మెసేజ్ చేసిరు నా ఆడియో క్వాలిటీ బాగాలేదని. అప్పుడప్పుడు లో అయిపోతుంది, అప్పుడప్పుడు హై అయిపోతుంది. ముచ్చట ఏంటంటే నాది మైక్ ఖరాబ్ అయింది, వైర్ ఉంటుంది, అది పని చేయట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం అస్సలు కానీ అట్లా ఖచ్చితంగా మంచిగా వచ్చేటట్టు చూసుకుంటా. అంతే, ఇక చూసేయండి వీడియో. సో ఇప్పుడే టెంట్స్ అన్ని తీసేసినాం, నైట్ ఇక్కడే ఉండే కదా, ఆల్మోస్ట్ గేరప్ అయిపోయినాం. మనోడు ఇంకా కాలేడు, దుఃఖిత్ బ్రో. అండ్ బైక్స్ ఇవి అక్కడ చూస్తారు కదా, రాజస్థానీ పాటలు మొత్తం దాంట్లో వచ్చేస్తున్నాయి. సో ఇంకా ఏం లేదు, లేట్గా ఇక్కడికి వెళ్ళిపోదాం. లైట్గా స్నాక్స్ అట్లా ఉండే, స్నాక్స్ తింటున్నాం. మళ్ళీ ఒక నాకు తెలిసి బేసిక్ 2 hours దాకా ఆగాము, ఆ తర్వాతనే బ్రేక్ఫాస్ట్. సో మంచి నేచర్స్ ఎంజాయ్ చేసుకుంటూ హాయిగా అయితే ఎర్లీ మార్నింగ్. వెల్కమ్ టు డే 3. మనం మిస్టేక్ చేసింది, NH దిగినాం నైట్. సో స్టే చేసేసినాం కదా, ఆ తర్వాత అదే రూట్లో కంటిన్యూ కావాల్సి వచ్చింది. సో కొంచెం దూరం అట్లా ట్రావెల్ చేయగానే రాజారాం మందిర్ అని ఒక మందిర్ వచ్చింది. అక్కడ బాగుంది లొకేషన్ అని చెప్పి మేము ఫొటోస్ దిగుదామని అనుకుంటే ఫ్రమ్ లోకల్ వాళ్ళైతే వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగాం. చాలా 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 మంచి మాట్లాడేసి చాలా మంచిగా మాట్లాడారు. నేనైతే మన బండికి పూజ చేసినప్పుడు దండ ఏడవాడేయాలో గలీజ్లా ఎట్లా అనుకున్నా, బట్ ఆవులే తినేసినాయి. చాలా అంటే చాలా సంతోషం, దానికైతే హ్యాపీ నేను. అండ్ ఆ తర్వాత వాళ్ళు వద్దు అంటే చాయ్ తాగుదాంపా అన్నారు. యాక్చువల్లీ మాకు లేట్ అవుతుంది అన్న, అస్సలు ఇనలేరు, బలవంతం పెట్టేసిరు, మొహమాటం చేసిరు. సో తప్పక చాయ్కి ఆగాల్సి వచ్చింది. ఇందాక మనం ఆగినాం కదా, సో వాళ్ళు కిందికి తీసుకొచ్చిరు చాయ్ తాగుదామని చెప్పిన ఆల్రెడీ వీడియోలో. సో ఈ టెంపుల్ వచ్చేసి రామరాజ మందిర్ టెంపుల్. అయితే చాలా బాగుంది చూడ్డానికి, ఇది కాదు. అండ్ అటు సైడ్ అయితే నాకు నచ్చింది ఏంటంటే, ఇటు సైడ్ మంచి కోనేరు టైప్లో ఉంది. ఇటు ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఇదంతా నిండిపోతుంది యాక్చువల్లీ, బట్ ఇప్పుడు అంత లేదు, మొత్తం ఖాళీ ఉంది. అక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి అండ్ ఇది స్ట్రైట్ పోవడానికి. సో మొత్తానికైతే నాకు నచ్చింది. సో అంతే, ఇక వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం అన్న వాళ్ళతో. మన వాళ్ళు ఇద్దరు అక్కడ కూర్చోరు. అండ్ మళ్ళీ అలా కొంచెం ముంగడికి పోగానే మళ్ళీ ముగ్గురు కలిసిరు. బాయ్ తెలంగాణ సే ఆరా అని చెప్పుకుంటా చాలా మంచిగా మాట్లాడారు. సీరియస్గా నార్త్ వాళ్ళు పట్టించుకుంటే మాత్రం వాళ్ళ మర్యాద చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళతో వాళ్ళు మన ఐడి తీసుకొని ఫాలో కూడా అయ్యారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ మేమైతే రోడ్ ఎక్కేసినాం, స్టార్ట్ అయిపోయినాం అంతే ఇక. సో ఝాన్సీ దాటేసి ఆ రోడ్ NH ఎక్కేసి మళ్ళీ ఒక చిన్న రూట్కి అయితే వచ్చినాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ లాంటిది ఒకటి ఉంది అండ్ రేకులతో ఉంది, అది చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ మన దగ్గర కూడా ఇట్లాంటిది ఉంది, బట్ నేను ఎప్పుడు ఎక్కువ చూడలేను, కొంచెం యూనిక్గా అనిపించింది నాకైతే. చూడండి, ముదలరు ఏదో నా చెయ్యి మాత్రం ఇట్లా ఏమంటారు తిమ్మిర్లు వస్తాయి చూడు, అట్లా వస్తున్నాయి. అట్లా కొట్టినాం బండిని. ఇప్పుడు ఇంచుమించు 8కి స్టార్ట్ అయినాం, ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ వేసుకున్నా 12 అవుతుంది. ఇప్పుడు 3.5 hours పొట్టు కొట్టుడే. 150 kilometers, ఇంకో 99 kilometers అయితే ఆగ్రా. మన వాళ్ళు అక్కడ కూర్చుర్రు. అండ్ చూసిరుగా మొత్తం అక్కడ పడేసినాం, షూజు బీజు. అబ్బాబ్బా చిరాకు వేస్తుంది మాకు. అండ్ నా హెల్మెట్ ఛార్జింగ్ అయిపోయింది మార్నింగ్ నుంచి వితౌట్ సాంగ్స్ 3 hours. యూ కెన్ ఇమాజిన్, నాకు చాలా 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 చిరాకు వేసింది. సో ఫస్ట్ ఛార్జింగ్ పడేసిన, పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పడేసిన. బుజ్జికోండి, ఇది మాత్రం సీరియస్గా ఒప్పుకోవాలి, దీనికి మించిన బండే లేదు. ఇవి కూడా వేడైన కాడికి ఈ వేడి కాలేదు, మస్తు సపోర్ట్ ఇస్తుంది నాకు. నా ప్రతి జర్నీలో, నా ప్రతి దాంట్లో ఇది ఉంది. అబ్బాబ్బాబ్బా, ఐ లవ్ యూ. ఫైనల్లీ పోయి తినేసి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్ బార్డర్ ఇది. నిఖిత్ భాయ్ కసిమి ఉండు ఎంటర్ అయిపోయినా ఉత్తరప్రదేశ్ కాలే. ఇప్పుడు ఆయన చెప్పిండు కాలేదా, ఇంకా కాలే. నేను కూడా అయిపోయినా కలగల కాదు. ఇంకో 18-20 kilometers తర్వాత ఎంటర్. సో అంతే, బాయ్. మనం మధ్యప్రదేశ్లో లంచ్ కోసం ఆగినాం కదా, అయ్యా కలిసిండు. మనం చూసి మస్తు ఎక్సైట్ అవుతుండు, మాట్లాడతా కలుస్తాను. సో మాట్లాడదాం कुछ भी बात करो. मैं उत्तर प्रदेश इटावा यूपी से हूँ और मुझे भैया इधर मिले थे तो मैं उनसे థ్యాంక్ యూ. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది, ఎక్కడో అక్కడ పోతున్నాం. ఇక
మేము ఆగిన అంత డాబా ఇది మంచిగా 1-2 hours రెస్ట్ నియర్ బై ఉత్తరప్రదేశ్ ఉన్నాం మనం ఇప్పుడు. చలో బాయ్ బాయ్. చిరాకు ఎట్లా వస్తుంది మాకు. అండ్ వన్ సైడ్ లక్కీ ఇంకా మాకు సైడ్ ఫ్రీగానే ఉంది, అదర్ సైడ్ అయితే ఇంకా దారుణం. ఇక ఎందుకంటారు 14th April దట్ ఈస్ అంబేద్కర్ జయంతి. చాలా అంటే చాలా హైప్గా సెలబ్రేట్ చేసారు ఇక్కడ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా గల్లీకి పెద్ద పెద్ద సెటప్ సెలబ్రేషన్స్ మాత్రం సీరియస్గా చాలా చేసేసారు. సో ఆ ట్రాఫిక్ అంతా తప్పించుకొని మొత్తానికైతే మేము బయట పడిపోయినాం. సో అట్లా నియర్ బై ఆగ్రా ఉన్నాం మనం. జస్ట్ అలా చిన్న బ్రేక్ కూర్చొని బంచిక్ మేము ఆగ్రా 2 kilometers ముందనే ఒక ట్రాఫిక్లో ఆగినాం. యాక్చువల్లీ అక్కడ రెడ్ సిగ్నల్ ఉంటుంది, వెనకాల హారన్ కొడుతున్నారు. ఎందుకు భయ్యా అంటే అది రైట్ సైడ్ పోయేటోళ్ళకి ఇక్కడ ఎవరు వాటిరు, నువ్వు సప్పుడు దాకా వెళ్ళిపోన్నారు. మేమైతే షాక్ అయిపోయినాం. ఇంకా అక్కడ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాం. అట్లే వెళ్ళిపోయినాం. సో మన భయ్య ఏమంటుందంటే రూమ్ నియర్ బై ఉందంట. ఆ రూమ్ చూడమంటుండు, నచ్చితే 1000 రూపీస్ ఇచ్చిండు, లేకపోతే వద్దు. ఇది పరిస్థితి. ఏమంటారు 1000 రూపీస్ ఇన్ ఆగ్రా బెటరే అంటారా? సో కనిపిస్తుంది కదా, ఇప్పుడే మనం ఆగ్రాలో ల్యాండ్ అయిపోయినాం. అండ్ ఆగ్రాలో హోటల్స్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. అండ్ ఆగ్రాకి మార్నింగ్ 3 hours నాన్ స్టాప్ కొట్టినాం. బట్ మధ్యాహ్నం ఎండలు కొట్టనీయలేవు. 100 kilometers కానీ కొట్టాలంటే బాగా చించే అంత వచ్చింది టైము. సో రెస్ట్ తీసుకున్నాం, మంచిగా కూలర్ ఉండే, కూలర్ కానీ కూర్చున్నాం. అండ్ ఆ తర్వాత ఇప్పుడే ఇంతకుముందే స్టార్ట్ అయినాం. 2 hours అయింది స్టార్ట్ అయ్యి. ఇంకా వచ్చేసినాం. 4:35 అవుతుంది టైం, అంతే అనుకుంటా. చూస్తున్నాం ఒక్క నిమిషం. 5:12 అవుతుంది టైం. ఇంకా ఈరోజు ఇక్కడ లోకల్ ఎక్స్ప్లోర్ చేసేసి వీలైతే రేపు ప్రేమ్ మందిర్ ఇంకేమో చూద్దాం అంటారు మన వాళ్ళు, చూసేసి ఆ తర్వాత ఢిల్లీ. రైట్, బాయ్ బాయ్. ఢిల్లీలో కూడా 1 day స్టే చేయాలి మా ప్లాన్ ప్రకారం. ఢిల్లీ ఆగ్రా ఈస్ట్ దగ్గరనైతే మనకి హోటల్ ప్రశాంత్ ప్యాలెస్ అంట ఇక్కడ దొరికింది. సో మన బండ్లాడ పార్క్ చేసినాం, చూస్తారు కదా. అండ్ నిఖిత్ బండి ఉంది. సో ఫైనల్లీ రూమ్ అయితే దొరికింది, మెట్రో. సో చూద్దాం. ఇక బండ్లు అయితే వాడడం, మేము లోకల్లో ఎటైనా తిరిగినా మంచి రెస్ట్ ఇస్తాం దానికి. రేపటిదాకా అసలు బండ్లకు రెస్ట్ తప్ప వేరే ఆప్షన్ ఏమొద్దు. సో అంతే, ఇక బాయ్ బాయ్. ఇంకేమైనా ఉంటే అప్డేట్స్ ఇస్తుంటా. సో ఆల్ రైట్, మనం తీసుకున్న రూమ్ ఇదే 206. చూడొచ్చు, మనం రిలాక్స్ అవుతుంది. చాలా బాగుంది రూమ్ ఆగ్రాలో. అండ్ నిఖిత్ బాయ్ ఎడిటింగ్ మీద పడ్డాడు. మన బై Insta 360 ఈ వీడియోస్ చూస్తున్నాడు. ఇక నేను ఆల్రెడీ ఇంపోర్టింగ్ స్టార్ట్ చేసిన వీడియోస్. సో అంతే, ఇది మేము తీసుకున్న రూమ్. ఇప్పటికి వచ్చేసి మా ప్లాన్స్ రేపు మార్నింగ్ ఆగ్రా ఎక్స్ప్లోర్ చేసేసి ఈవినింగ్ ఢిల్లీ వెళ్ళిపోవాలి. అండ్ అంతే, బాయ్ బాయ్, గుడ్ నైట్. సో బైక్స్ పార్కింగ్ ఇక్కడనే మంచిగా రెస్ట్ తీసుకుంటుంది. నా ఇంజన్ మొత్తం కూల్ కావచ్చు. అబ్బా బాబా చల్లగా ఉంది. అండ్ మన వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫస్ట్ తాజ్ మహల్ వెళ్ళిపోదాం, ద సింబల్ ఆఫ్ లవ్. అండ్ ఆ తర్వాత అదే చెప్పిండు మనోడు ఒకటి, అది కూడా చూసుకొని పోయే దారిలో ప్రేమ్ మందిర్ ఒకటి ఉంటుంది, అది కూడా చూసేసుకొని ఇక్కడికి అయితే వెళ్ళిపోదాం. ఓకే రైట్ మరి. ఫైనల్లీ ఆటోలో ఎక్కేస్తున్నా. నేను ఎక్కేసాక తీస్తా. లోకల్ మాత్రం దారుణంగా ఉంది పరిస్థితి. ఇదే మొత్తం జిగిరి జంగానియా లెక్క అటు ఇటు ఊగుతున్నాం మొత్తం. సో లోకల్ ఆగ్రా ఎక్స్ప్లోరింగ్ ఇది. అదేంటిది, ఇది తాజ్ మహల్ మెయిన్ ఎంట్రీ మెట్రో స్టేషన్. ఇక్కడ ఉన్నాడు ఒక పెద్ద స్టాచ్యూ. సో ఇప్పుడే మనం మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసినాం. మెయిన్ గేట్ 500 meters అవే. ఇదంతా నడవాలి, నో వెహికల్స్ అలౌడ్, ఓన్లీ పోలీస్ వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. సో జాయింగే తాజ్మహల్ ఎక్స్ప్లోర్ కరేంగే, చలో. సో మెల్లగా అట్లా పోతున్నాం. బాగుంది, చెట్టు గ్రీనరీ. ఏం మాట్లాడుతున్నావు బ్రో అంట, తాజ్మహల్ పెట్టుకొని బాగుండకపోతే ఎట్లా? వచ్చే ప్లేసెస్ చూడడానికి వచ్చేది అందరు. బాగుందని చెప్తున్నావు, ఏం లాగేది అనుకున్నారు. సరే ఆపేస్తున్నాలే. సో హియర్ వి గో, హిస్టరీ ఆఫ్ ఫౌండేషన్ బ్లా 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 బ్లా. ఇంగ్లీష్ చదువు.
It is on the sands of the river bank needed stabilization to support Taj's load. So timber enlaced well filled with rubble, iron and mortar were sunk acting as okay అంత నార్మల్. ఇది మొత్తం సింపుల్గా చెప్పేస్తున్నా 2.5 ట్రిలియన్ కిలోస్ ఉంటుందట. లయింగ్ ప్లేన్ ఆఫ్ 6.7 మీటర్స్ ఆఫ్ క్లాడెడ్ విత్ వైట్ మార్బుల్. సో దీని మీనింగ్ ఇదంతా చెప్తే మీకు టైం వేస్ట్ సోది అనిపిస్తుంది. సో ఎంత బరువు ఉంది, ఎంత యూజ్ చేసిరా అనేది ఇది హిస్టరికల్ ఫౌండేషన్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ బస్సెస్ నడవలేని వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి కాదు, మనం నడుద్దాం. కూర్చొని పట్టేసి ఉన్నాయి కాళ్ళు. సో నడిచి వెళ్ళిపోదాం అట్లా చాలా. సో ఎంట్రీ గేట్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం రైట్కి వస్తే ఇక్కడ టికెట్ కౌంటర్, నీకు ఇది పోతుంది టికెట్ తీయడానికి. అండ్ అది ఎగ్జిట్. సో జాయింగే బాగున్నాయి అసలు, రెడ్ కలర్లా, ఏన్షియంట్ వన్. ఆల్సో యూ కెన్ బుక్ యువర్ టికెట్స్ ఇన్స్టాంట్లీ ఆన్ ఆన్లైన్ త్రూ దిస్ QR. సో లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేద్దాం మనం. ఇక ఇటు ఇండియన్, ఇటు రష్యన్, అంటే ఫారినర్స్ అట్లా ఎవరు అలాగే ఉంది ఇక్కడ. సో టికెట్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇది అక్కడ ఇచ్చేసేయాలి. యాక్చువల్లీ లోపల కనిపిస్తుంది కదా, అక్కడ వేసినాం అనుకో, అక్కడికి వెళ్ళి లోపలికి ఎంట్రీ. సీరియస్లీ చాలా బాగుంది చూడండి. ఇది కొత్త కట్టినట్టే ఉంది, గిన్నెలో. ఇది ఎట్లా మెయింటైన్ అది అక్కడ ఉన్న తాజ్మహల్ నాకు తెలిసి. అండ్ ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ గేట్ ఎంట్రీ. ఇక్కడ కూడా చూడండి బాగుంది. సో చలో లెట్స్ గో. సో ఇదే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంట్రీ గేట్ లోపలికి. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. చాలా హైట్ ఉంది ఇట్లా. యాక్చువల్లీ నేను ఆ వీడియో విజువల్ చూడరు ఎంత బాగా వచ్చిందో. ఇది ఆ రెండింటి మధ్యలోకి వెళ్ళి మేఘాలు కనిపించినాయి, ఆ మధ్యలోకి వెళ్ళి తాజ్మహల్ కనిపిస్తుంటే సీరియస్లీ ఐ వెంట్ అవుట్ ఆఫ్ మై మైండ్. చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని రోజులు ఆన్లైన్లో చూసిన తాజ్మహల్ వేరు, తాజ్మహల్ వేరు. అసలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్ అవుతాం. నేనైతే యాక్చువల్లీ ఫోన్లో చూసి ఇంతే కదా ఏముంది అనుకున్నా. మినీ తాజ్మహల్ షిరిడీలో వేరు, దానికి అసలు సంబంధమే లేదు. మామూలుగా లేదు, ఎంత బాగుందంటే ద సింబల్ ఆఫ్ లవ్ అని ఊరికే అనలేరు. యూ విల్ డెఫినెట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. ఎంట్రీ గేట్ కానీ ఒక గంట సేపు ఫోటోలు వీడియో మర్చిపోయి అయితే చూసినాం. అండ్ క్యాప్చర్ అవుతుంది. లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము. ఇది సీరియస్లీ మీరు నమ్మరు 21 years పట్టింది. 1632లో స్టార్ట్ చేస్తే 1653లో ఎండ్ అయింది. షాజహాన్ ముంతాజ్ కోసం మెమరీ ఆఫ్ లవ్గా చేశాడు దీన్ని. అందుకే దీన్ని ద సింబల్ ఆఫ్ లవ్ అని అంటారు, ప్యూరిటీ అని కూడా. సో ఇక్కడ తాజ్మహల్ ఉంది, మీదికి వచ్చినాం. దాని వెనకాల ఇక్కడ చూస్తే మ్యూజియం ఉంది. మ్యూజియంకి ఎంట్రీ టికెట్ 200 రూపీస్. అండ్ ఆ తర్వాత వెనకాల ఉండేది యమునా నది. యమునానే కదా భయ్యా, యమునా నది. పోయి చూద్దాం. సో ఇది మన యమునా నది. దీనికి పక్కకి వెళ్ళే రానికి చాలా 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 బాగుంది. అండ్ ఇదంతా యమునా నది. యాక్చువల్లీ ఇది సంథింగ్ వే ఉంది కిందికి పోవడానికి. అండ్ ఇక్కడ నుంచి మరి ఏడికి పోతుందో తెలియదు. స్టెప్స్ ఉన్నాయి, నాకు క్లియర్గా కనిపిస్తుంది. నాకు తెలిసి మీకు వీడియోలో కనిపించదు. ఇగో ఈ స్టెప్స్ ఉన్నాయి చూడు, ఇక్కడ కనిపిస్తుంది ఒక స్టెప్, ఇదో స్టెప్. అండ్ అక్కడ కాయిన్స్ వేస్తారు మన వాళ్ళు, తెలుసుగా మన ఇండియన్స్. ప్లీజ్ డూ నాట్ త్రో కాయిన్స్ హియర్ అని డైరెక్ట్ బోర్డు పెట్టేసారు ఇక దెబ్బకి. కాయిన్స్ వేయకుర్రా నాయన, అది కాయిన్స్ వేసేది కాదు, సమ్ ప్లేస్ అని. మీరు చూడవచ్చు ఇక్కడ లోపల రూమ్ కూడా ఉంది. అండ్ ఇట్లకి వెళ్ళి మనకి ఏం కనిపిస్తుంది చూద్దాం. తాడు, నిచ్చెన, అదే సెక్యూరిటీకి బార్ గేట్స్ అవన్నీ ఉన్నాయి. సో బాయ్ ఆగ్రా. ఆగ్రా కాదు, ప్రజెంట్ తాజ్మహల్ అనుకోండి. బాయ్ వెళ్ళిపోదాం ఈ నుంచిగా. అండ్ అంతే, కచోరీ, ఆనియన్ కచోరీ. సో తినేద్దాం ఇక. ఓకే లేదు ఆటో రాగానే తాజ్మహల్ ఆగ్రా ఫోర్ట్ మెయిన్ రోడ్ మీద అవుతున్న బండి మొత్తం అట్లున్నాయి. 7 రోజుల పరిస్థితి. లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఇప్పుడే మనం ఆగ్రా ఫోర్ట్ దగ్గరకు వచ్చేసినాం. అండ్ ఇది ఆగ్రా ఫోర్ట్ చూడడానికి చాలా 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 బాగుంది. అండ్ లెట్స్ గో, లోపలికి పోదాం. సేమ్ ఇక్కడ కూడా యూ కెన్ బుక్ యువర్ టికెట్స్ త్రూ దిస్ QR బై ఆన్లైన్. అండ్ ఆగ్రా ఫోర్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు స్కాన్ చేయండి. నీట్గా పెడుతున్నాం మీకోసం.
సో చాలా అంటే చాలా హ్యూజ్ పెద్దగా ఉంది. ఆ గైడ్ చెప్పిన ప్రకారం 3 hours పడుతుంది అంట. గైడ్తో అయితే 1 hour పడుతుంది. 500,000 అన్నాడు. మనకు అవసరం లేదు అని ఆయన మేము వచ్చడే ఎక్కువ అని చెప్పేసినాం. సో గేట్లు చూడుర్రి, అంతా చూడుర్రి, కథ చాలా క్రేజీ ఉంది. లోపలికైతే పోయింది. బాయ్ పని చేస్తుండు, చీమ లెక్క కనిపిస్తుండు చూడురాడ. ఎంత 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 పెద్దగా ఉంది అసలు. అబ్బాబ్బాబ్బాబ్బా టూ మచ్ హెవీగా ఉంది ఇది. దూరకెళ్ళి చిన్నగా అనిపిస్తుంది. ఆగ్రా కూడా దగ్గరకు వస్తే ఇంత పెద్దగా ఉంది. ఇది కూడా అంతే. ఆ తాడు, ఆ మనిషి, కష్టం చూడుర్రి. చలో లోపలికైతే పోదాం. మేము వచ్చిన ప్రతి ప్లేస్కి జల్ది వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బట్ సీరియస్గా మాతో అయితలేదు. ఎంత బాగుంది చూడు ఒక్కటి. చాలా 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 బాగుంది. చలో లోపలికైతే పోదాం ఇక. సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే క్లాప్స్ కొడితే రీసౌండ్ వస్తుంది. అట్లా సీటీ మారే అట్లా అందరు అదే ఇస్తారు, మనం కూడా అదే ఇస్తున్నాం. చలో ఏడికి పోవాలో కూడా అర్థమవుతలేదు మాకు, ఏం చూడాలో కూడా. అంత పెద్దగా ఉంది, అంత గేట్స్ ఉన్నాయి, అంత ఎంట్రెన్సెస్ ఉన్నాయి. ఎవ్వరు చూడు గైడ్ తీసుకోరు అంటారు. బట్ నాకు తెలిసినంత వరకు మనకు గైడ్ అయితే అవసరం లేదు. బట్ నేను చూసిన కాడికైతే మోస్ట్లీ ఫారినర్స్ చాలా 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 మంది ఉన్నారు ఇక్కడ. సో వెళ్ళిపోదాం మనం. ఇది ఎంట్రీ అండ్ ఎట్లుంటుందో చూద్దాం ఇక. సరే చూడుర్రి, చెక్క, స్టీలు, ఐరన్, దాని మధ్యలో ఇవి మొత్తం ఐరన్ తోటి పెద్ద పెద్ద రౌతులు, గోడలు. అసలు వేరే లెవెల్ చూస్తారు కదా మీరు. పాతకాలం ఏవైనా అంతే ఉంటాయి యాక్చువల్లీ. బట్ మనం వీడికి వచ్చాడు ఫస్ట్ టైం, మనం ఇదంతా చూడ ఫస్ట్ టైం కదా. చలో సో ముంగడికి పోతున్నా కొద్దీ ఇక్కడ చిన్న బావి, అప్పట్లో బావి, ఐ మీన్ ఇప్పట్లో పాడుబడ్డ బావి. బావే ఎంత లోపలికి ఉంది క్రేజీ. హలో టెస్టింగ్ 1 2 3 ఎంత పెద్దగా ఉంది. చాలా 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 ఉంది. చాలా. అండ్ ఇక్కడ ఏదో లోపలికి వెళ్దాం మనం. ఈ ఎండకి సీరియస్గా క్యాప్చర్ ఎట్లా అవుతుంది, నామకం ఎట్లుంది నాకేం తెలుస్తలేదు. బట్ చాలా చాలా హీట్ అయిపోతుంది. మేము క్యాప్స్ కూడా తెచ్చుకోలేము. అండ్ నేనైతే బ్యాగ్లో పెట్టుకున్న క్యాబ్ కానీ ఈ ట్రిప్కి తెచ్చుకోలేదు ఇప్పుడు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అదేందో మరి, ఎంట్రీ ఉందో లేదో తెలియదు. నీకు ఇది ఎట్లకి వచ్చింది చూడు. చెప్పులు లేవు మనకి. మనం చెప్పులు నేను వేసుకున్నా, మనోడు ఎక్స్ట్రా షూస్ తెచ్చుకున్నాడు. రైడింగ్ షూస్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా ఉంటుంది మా పరిస్థితి. అంతే. యాక్చువల్ మేము కొంటాం చెప్పులు. ప్రీ వెడ్డింగ్ షూట్ వేసుకుంటట్టుంది ఇది నాకైతే. చూడండి అట్లనే పడుతుంది, అంతా బాగుంది. బట్ ఇది డిజైన్ కొంచెం బాగుంది ఎట్లా చూసినా. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది, ప్లీజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రైలింగ్ అంట. పాలిష్, మొత్తం పాలిష్ ఉంది. సో ఏంటి చూద్దాం ఇది. అండ్ అక్కడ మెయిన్ గేట్ ఉంది డోర్ లాగా, మరి అదేందో కూడా అర్థమవుతలేదు. బట్ మనకైతే సంథింగ్ ఈజ్ ఫిష్. ఇది అన్నీ హిస్టారికల్గా అయితే అర్థమవుతున్నాయి. అండ్ ఇది సంథింగ్ ఎంట్రీ ఉంది. దివాన్ ఖాస్. సో వెళ్ళిపోయాం లోపలికి. ఏముంది ఏం కథ, లెట్స్ ఎక్స్ప్లోర్. వావ్, సీరియస్లీ ఐ హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఎంట్రీ ఉందని. వావ్ వావ్, ఇది ప్రోహిబిటెడ్ ఏరియా అనుకున్నాం. బట్ వావ్, ఇదంతా టూరిజమే. ఇదంతా వాకబుల్ ఏరియా, ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తుంది. ఇదైతే చాలా బాగుంది. అండ్ అంతే, చుట్టూ తిరగచ్చు మనం. సో ఇటు నుంచి రాగానే ఇక్కడ మసీద్ ఉంది. చెప్పులు ఇప్పేసి లోపలికి పోవాలి. అండ్ ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ సైలెన్స్ ఉంది, మనం ఆపేద్దాం ఇక్కడికి. సో ఇక్కడ హిస్టరీ ఉంది, మొత్తం మార్బుల్తో వేసేసినాం. అండ్ విత్ ఎన్క్లోజ్డ్ విత్ కుర్తా అంట, అది మనకి ఏందో తెలియదు. లార్జ్ సైడ్ వన్స్, లోటస్ పెటల్స్ సరౌండెడ్ క్రౌండ్. అండ్ సో ఇది లేడీస్ పోస్ట్ చేశారంట. సో అట్లా హిస్టరీ ఉంది. అండ్ మస్జిద్, మనోడు లోపలికి మంచిగా మొక్కేసి కూడా వచ్చిండు, భయ్యా ముస్లిమే మనతోటి. బట్ చాలా 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 బాగుంది ఎంటైర్. అండ్ దీని తర్వాత ఆగ్రా ఎక్స్ప్లోరింగే నాకు తెలిసి ఎన్ని మినిట్స్ అవుతుందో నాకు అర్థమవుతలేదు. ఇటు చూద్దాం మరి, ఇది ఏమో ఉన్నది ఇటు.
సో ఇది అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే తాజ్మహల్ కనిపిస్తుంది. అండ్ మనం అటు పోదాం, ఇంకా అటు పోతే మేబీ ఇంకా బాగా కనిపిస్తుందేమో. అండ్ ఇంతకుముందు చెప్పినాం కదా, ఆల్మోస్ట్ మనం ఆడికెళ్ళి తీసినాం. మన వాళ్ళు ఇంకా అన్నెవరు కనిపిస్తారు అనుకుంటే ఇద్దరు ఫొటోస్ దిగుతారు. అండ్ నేను ఇటు వచ్చేసిన. అండ్ ఇక్కడ నుంచి ప్లీజ్ కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ రైలింగ్, మన సేఫ్టీ కోసమే అది. అండ్ ఇంకా ఇంతకుముందు మనం నది కూడా చూసినాం కదా, అది అవుట్ సైడ్కి వెళ్ళి మీదికి వెళ్ళి అది కూడా కనిపిస్తుంది క్లియర్గా. చాలా బాగుంది అసలు. ఆగ్రా అంటే ఆగ్రానే, ఈగల్ కనిపిస్తుంది కదా అసలు. వావ్ వావ్, చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ నది కూడా రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది మనకి. అక్కడ నుంచి తాజ్మహల్. సో ఇది ఎంత బాగుంది చూడండి. హిస్టారిక్ ప్లేసెస్ మన ఇండియా అవతల పోన అవసరం లేదు, మన ఇండియాలోనే చాలా ఉన్నాయి హిస్టారిక్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేటి. మీరు చెయ్యాలి. ఎందుకంటే లైఫ్ ఒకటే, అన్నీ చూడాలి. మన పక్క దేశం పక్కన పెట్టి ఫస్ట్ మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి, దాని హిస్టరీ ఏంది అనేది చూడాలి. ఇవన్నీ ఎంత ఏన్షియంట్ అనేది చూడండి మీరు. 1570 to 1658 AD అంట. బాబా ఎంత అసలు ఇంత మంచిగా ఎట్లున్నాయి చూడండి. మళ్ళీ మన 10 ఏళ్ళ కింద కట్టిన ఇల్లే పెళ్ళికి నెక్స్ట్ పెళ్ళికి మళ్ళీ వేయాలి పెయింట్. ఇవి చూడు గలప్పం అప్పుడు వేసినట్టు, మళ్ళీ వేసిరా మరి అప్పుడు వేసిరు. ఇది ఒరిజినల్ రాక్, దీని మీద వేసిన పుట్టి డిజైన్ ఇది. బట్ మెచ్చుకోవాలి సీరియస్గా. నో ఎడ్యుకేషన్ కెన్ బ్రింగ్ దట్ ఆర్కిటెక్చర్ స్టిల్ ఇప్పటికి కూడా. యాక్చువల్లీ ఎగ్జిట్ ఆడుంది మీకు అనిపిస్తుంది కదా, బట్ మాకు నడిచే ఓకే లేదు. ఇట్లకెళ్ళి ఇటు వెళ్ళిపోదాం ఇక, అంతే, వేరే ఆప్షన్ ఏం లేదు. ఆటోడు వెయిట్ చేస్తుంటే వెళ్ళిపోదాం. సీరియస్గా ఇవన్నీ నడుస్తుంటే నాకు అనిపిస్తుంది కేదార్నాథ్ ట్రెక్కింగ్ క్వశ్చన్ మార్క్లో పడ్డా నేను. బట్ బిలీవ్ మనం చేద్దాం కేదార్నాథ్ ట్రెక్కింగ్. సో అంతే. ఇక్కడ చూస్తారు కదా, IOHN రస్సెల్ గోల్వి అయ్యా క్లారిటీ లేదు. డైడ్ ఆన్ దిస్ September 9, 1857 అంట. ఇది సమాధి. అండ్ దీనికి ముంగటనే కట్టిరు, మరి ఎందుకు కట్టిరో తెలియదు. సో అంతే, ఆగ్రా ఫోర్ట్ కూడా అయిపోయింది. బాయ్. అప్పట్లో రాజుల తెలివి మెచ్చుకోవాలి. ఎంత డిస్టెన్స్ ఉంది, ఎవరన్నా వచ్చినా దిగినా ఎక్కి రావడం అసలు ఇంపాసిబుల్. ఫైటింగ్ కానీ ఇదంతా ఏరియా చాలా నచ్చింది నాకైతే ఆగ్రా. తాజ్మహల్ కూడా నేను వీడియోలో ఫొటోస్లో చూసిన దానికి మించి ఉంది. అండ్ ఆగ్రా ఫోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. తాజ్మహల్ పెద్దది అనుకున్న, ఆగ్రా ఫోర్ట్ చాలా పెద్దది. ఈ గోల్కొండ ఇవన్నీ అయితే పావుసగం ఉంటాయి దాంట్లో. మన గోల్కొండనే చాలా పెద్దగా అనిపిస్తుంది, ఆగ్రా ఫోర్ట్ ఇంకా పెద్దగా ఉంది. క్రేజీ. ఒకసారి మీరు ఊరి గోడలు మొత్తం పాన్ పరకలే, ఆడికెళ్ళి ఇటు దాకా. అండ్ ఆ తర్వాత రూమ్కి వచ్చేసి హాయిగా రెస్ట్ తీసుకున్నాం. అంతే, గుడ్ నైట్, డే 4 అండ్ బాయ్. మనం రిలాక్స్ అవుతుంది. చాలా బాగుంది ఆగ్రాలో. Yeah.